ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఒక్కరేమో ఆరోగ్యంగా సరిపోదు. జంతుజాలాలు, మొక్కలు, చెట్లు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి. భూమి ఆరోగ్యంగా ఉండాలని గురించి మనం మాట్లాడాలని చెప్పి ఈ నెల 7వ తారీఖున మీటింగ్ పెడుతున్నాము. ఇవన్నీ కూడా ఈ నేచురల్ ఫార్మింగ్కి ఒక కోఇన్సిడెంట్గా ఉన్నాయి కాబట్టి నేను మీతో సంభాషిస్తున్నాను. చాలా మందికి ఒక పల్లెటూరుని గుర్తు చేసిన ఒక మాధ్యమం సినిమా ఈ మధ్యలో. అందరికీ బలగం సినిమా గుర్తే ఉంటుంది. ప్రతి తెలుగు బిడ్డ బలగం సినిమాలో ప్రతి సన్నివేశాన్ని తమ జీవితంలో ఏదో రూపకంగా గుర్తు చేసుకున్న సందర్భం మనకు ఈరోజు గుర్తున్నది. అలాంటి సినిమాకి నిర్మించిన కుటుంబం నుంచి వచ్చిన మిత్రుడు నరసింహారెడ్డి గారు ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. నేను బలగం సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు గుర్తులేదు. ప్రతి సన్నివేశం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ నాకు కొత్తగా అనిపిస్తుంది. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అలాంటి మంచి ఉన్నతమైన విలువలు కల్పించినటువంటి పల్లెటూరి జీవితాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన ఆ మూవీకి, ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు నేను మళ్ళొకసారి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జస్ట్ రోగాలు లేకుండా, మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకుండా, సాంఘికంగా భద్రత లేని జీవితం అది నిజమైన ఆరోగ్యం కాదు. అలాంటి ఆరోగ్యం కేవలం ఆరోగ్యకరమైన విత్తనాల ద్వారా మాత్రమే సాధ్యం. అది అందరికీ ఆరోగ్యం కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే సాధ్యం. ఒక ప్రాంతంలో ప్రజలు ఆరోగ్యంగా నివసిస్తున్నారా లేదని తెలియడానికి, సర్వేలు చేయడానికి ఈరోజు మనుషుల రక్తం తీసుకొని ల్యాబ్ టెస్టులు చేస్తున్నారు శాస్త్రజ్ఞులు, డాక్టర్లు అందరూ కూడా. నిజంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని పరీక్ష చేయడానికి అక్కడున్న సాయిల్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది మనకి. వాళ్ళు తాగే నీళ్ళని టెస్ట్ చేస్తే తెలుస్తుంది అక్కడ ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా లేదని తెలియడానికి. అలాంటి ఒక మంచి మెటీరియల్ని, ఒక మంచి కార్బన్ మెటీరియల్ని, ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చేటువంటి భూమి గురించి మనం మాట్లాడుకోవాలంటే తప్పకుండా ప్రకృతి వ్యవసాయం గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. దాని గురించి మనందరితో మాట్లాడడానికి మిత్రులు నరసింహారెడ్డి గారు ఈరోజు మీతో మాట్లాడతారు. అస్మద్గురుభ్యో నమః. నేను మాట్లాడే ముందు వేదిక మీద మేము ముగ్గురం ఉంటే కింద ఒక 40 మంది ఉండి ఉంటారు. 40 మంది చేతులలో 40 కర్ణపిశాచాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు. నా విజ్ఞాపన ఏమిటంటే, నేను ఎంతసేపు మాట్లాడుతానో తెలియదు, నేను పండితుడిని కాదు. కానీ నాకు మా గురువు గారి నుంచి, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి నుంచి అబ్బిన విద్య ఏమిటంటే, వారు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే ఇలా చూస్తారు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఆయన పక్కకు చూస్తే ఆగిపోతారు, లేదంటే ఆయన మాట్లాడడం ఆపేస్తాడు. ఆయన మాట్లాడడం ఎందుకు ఆగిపోయింది అని వాడు అర్థం చేసుకున్న తర్వాత కానీ మళ్ళీ ఈయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అదెందుకో ఆయనతో పాటు ఒక 40 ఏళ్ళు నా రచనా వ్యాసంగానికి సంబంధించినటువంటి శిష్యరికం కొనసాగింది. అది నాకు అబ్బింది. నా విజ్ఞాపన ఏమిటంటే, నాకు అలా నా ప్రసంగాన్ని మధ్యలో ఆపే అవకాశాన్ని మీరెవరూ ఇవ్వరు అని. ఇక వేదిక మీద ఉన్న పెద్దలకి అభినందనలు. ముఖ్యంగా ఇందులో అభినందనలు చెప్పవలసిన ఒకరు మా వదినే లీలమ్మ గారు. ఈరోజు నేను ఇక్కడికి రావడంలో లక్ష్మణ గారి కంటే కూడా ఆవిడే ప్రధాన కారణం అన్న, ఏమనుకోకు. కారణం తన పట్టుదల, దీనికోసం తను శ్రమిస్తున్న విధానం, ఎంతగా తప్పించడం. అప్పుడప్పుడు మేము వారంలో 1-2 సార్లు ఎదురుపడుతున్నప్పుడు తను నవ్వుతూ పలకరించడం. అందులో మరీ గొప్పది నాకు నచ్చినటువంటిది ఏంటంటే, విశాలమైన నుదురు మీద సూర్యబింబం లాంటి బొట్టు పెట్టుకుని తను కనబడతారు.
సో సాక్షాత్తు పార్వతీదేవిని దర్శించినటువంటి భావన నాకు కలుగజేస్తున్నందుకు మీ ఆది దంపతులకు నమస్కరిస్తూ, తల్లి గర్భము నుండి ధనము తీయడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తీయడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నని గాని. స్టూడెంట్స్, మీకు తెలుగంత మనకు అర్థమవుతుందో నాకు తెలియదు. లక్షాధికారైన లవణమన్నని గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ, విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి. 300 సంవత్సరాల క్రితం శేషప్ప కవి రాసుకున్నటువంటి పద్యం ఇది, నరసింహస్వామి శతకంలో. అప్పట్లో లాకర్లు లేవు, అందుకే ఈ మాట వాడాడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దూరికి దూర. మా లక్ష్మణ ఎంత సంపాదించాడో ఏడ దాచిండో నాకు తెలియదు, కానీ దానం కోసం ధర్మం కోసం తపిస్తున్న విధానానికి మరొక్కసారికి మీకు మా నమోవాకాలన్న. ఇలాంటి కార్యక్రమాలను తలకెత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు. గత 5 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ఎరుగుదును. మీరు సంపాదించిన దాంట్లో ఈ ధర్మం కోసం, భగవంతుడు చేసిన ఈ సృష్టి విధానం కోసం మీరు పాటుపడుతున్నందుకు మరొకసారి మీకు నమస్కరిస్తూ, ఇక నా ప్రకృతి వ్యవసాయం అనే దానికి నాకు 4 రంగాలలో 4 గురువులు. సాహిత్య రంగంలో నారాయణ రెడ్డి గారు, ఆధ్యాత్మిక రంగంలో చిన్నజీవ స్వామి గారు, అట్లాగే వ్యవసాయ రంగంలో పెద్దలు పాలేకర్ గారు. ఇలా గురువుల యొక్క మార్గనిర్దేశకత్వంలో నా ప్రయాణం సాగుతుంది. నాకెవరైనా అడిగితే, సార్ మీకు ఏది బాగా ఇష్టం అంటే నా పశువులతో గడపడం అని చెప్తాను నిర్మోహమాటంగా. నా భార్య పిల్లల కంటే, కుటుంబం కంటే కూడా పశువులంటే అంత ప్రేమ. ప్రకృతి వ్యవసాయం అనే పదం కూడా బహుశా తప్పేమో. ప్రకృతిలో వ్యవసాయం అనేది మనిషి ఇంటర్వెన్షన్, మనిషి యొక్క ప్రమేయం లేకుండా ఏదైతే కొనసాగుతుందో అడవులలో, అది ప్రకృతి వ్యవసాయం. మనమంతా చేస్తున్నది ఏదో ఒక పద్ధతిలో. నేనైతే పాలేకర్ గారి పద్ధతి, ఇంకొకరు ఇంకొక పద్ధతిలో చేస్తున్నారు. ఆ పద్ధతికి నేను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు తెలుసు, పెట్టుకున్నటువంటి వ్యవసాయ విధానం ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం. ఆధ్యాత్మికతని మేము చేసేటువంటి సాగులోకి చొప్పించుకొని, ఎందుకంటే మళ్ళీ నాకు సాహిత్య రంగంలో అనమాచార్యుడు గురువు, అనమాచార్యుడు ముందే చెప్తాడు ఈ మాటని 400 ఏళ్ల క్రితం. ఇప్పుడైతే 450, 500 ఏళ్ళు అయింది. ప్రకృతిలో మనిషి యొక్క ప్రమేయం లేకుండా జరిగేటువంటి వ్యవసాయం, అది భగవంతుడు ఇచ్చినటువంటి ఈశ్వరీయ సంవిధానం. అది దాంట్లో మనం చెప్పుకోవడానికి ఏం లేదు. నేను చేస్తున్న పద్ధతిలో మాత్రం ఇప్పుడు 28 రకాల వరి వంగడాలు, అతి ప్రాచీనమైనవి. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు కనుక ఆ ప్రస్తావన చేస్తాం. 28 రకాల వరి వంగడాల్లో అన్నీ కూడా దేశీయమైనవే, హైబ్రిడ్స్ కావు. పైగా వాటన్నిటిలో కూడా అపారమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఎవరైనా పిల్లలు నేను మీకు అడిగితే అసలు ఈ వ్యవసాయం ఎందుకు చేయాలంటే ఏం సమాధానం చెప్తారు? ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది ఎందుకోసం చేయాలి? చేయకపోతే ఏమైంది? ఫర్ వాట్? ఎస్, ఒకటి నా ఆరోగ్యం కోసం, నా పొలంలో నేను చేస్తున్నాను, నా ప్రభుత్వం కోసమో దేశం కోసమో ఇంకో దేనికోసం కాదు. ముందు నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసము
దేశీయ విధానంలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఈ గింజల్ని పండించుకోవడం. రెండవది అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం. ఇప్పుడున్న దాంట్లో ఆరోగ్యం ఇందాక చెప్పారు డాక్టర్ గారు, వారి బాల్యానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇదే గింజల్ని మీరు తినుకుంటా పోయినారనుకోండి, ఏం జరగబోతుంది? ఏ విధ్వంసం జరుగుతుంది? ఇప్పటికి జరిగిన విధ్వంసము బహుశా మీరు పరిశోధన చేశారో లేదో తెలియదు, కానీ నేను 5 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాను పశువుల మీద, మనుషుల మీద. జరగబోయే అతి ప్రమాదకరమైన విధ్వంసం ఏమిటంటే కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం కాబోతుంది. దేనివల్ల? ఆహారం వల్ల. ఈరోజు క్యాన్సర్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది భయంకరంగా మన మీద పంజా విసురుతుంది. ఏమిటి అంటే గంజత్వం. ఈరోజు మాకు లక్ష్మణ లాంటి పెద్దలకి, మీకు మనవలు ఉన్నారు, బహుశా నీ కొడుకు కూడా మనవలు వస్తారు, కానీ నీ మనవడికి మనవడు వచ్చే పరిస్థితి ఉండదు ఇదే విధంగా కొనసాగితే. అప్పుడేమవుతుంది మనిషి జీవితం? కుటుంబం లేకపోతే, మన ఇంట్లో పిల్లలు లేకపోతే, కుటుంబ వ్యవస్థ వంశాభివృద్ధి జరగకపోతే, ముందుకు కొనసాగకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే మీరు చూడండి, ఇంత చిన్నపిల్లలు ఉంటారు, మీరు ఇంట్లో చిన్నపిల్లల్ని గమనిస్తే నాకు బోర్ అవుతుంది అంటారు. లక్ష్మణ, చిన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా బోర్ అయిందని అన్నావా? గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏ పిల్లవాడు కూడా బోరు అవుతుంది అనేటువంటి మాట వచ్చేదే కాదు. మరి ఈరోజు ఎందుకు వస్తుంది? ఎందుకు వాళ్ళు బోర్ అవుతున్నారు? ఇట్లాగే మీకు మనవలు రాకుండా, మీ వంశం ముందుకు పోకుండా ఉంటుంది అని అంటే ఆ విధ్వంసాన్ని మీరు ఈరోజు ఆపుతారా? నాకెందుకు అని వదిలేస్తారా? ఒకవేళ మీరు వదిలేస్తామనుకుంటే మరి మీ సంపాదన దేనికి? మీ పరుగు దేనికి? ముఖ్యంగా ఈ దేశంలో దురదృష్టకరమైన విషయాన్ని నేను గమనిస్తుంది ఏంటంటే, ఆధ్యాత్మికవాదులు ఎవరు దీన్ని చెప్పడంలే. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఉంటున్న గురువులు ఎవరు దీని విషయం మాట్లాడటంలే. ఇన్ని రకాల పూజలు చేయండి, హారతులు తిప్పండి, ఉపవాసాలు ఉండండి చెబుతున్నారు. ఓకే, దాని గురించి మనకు అభ్యంతరం లేదు, కానీ దీని గురించి మాట్లాడకపోతే ఎట్లా? దీని గురించి వాళ్ళు మనకు జ్ఞానాన్ని అందించకపోతే, దీన్ని ప్రోత్సహించకపోతే ఎట్లా? గో ప్రధానం మన వ్యవసాయానికి, దాన్ని పొడగొట్టుకున్నాం. ఈరోజు మా గురువు గారు ఒక్క గోవుతో 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది ఎట్లాగా అడిగే వాళ్ళు ఉంటే నా దగ్గరికి రండి, ఎట్లాగో చూపిస్తాను. ఎన్ని రకాల విత్తనాల్ని పండిస్తున్నాం. ఈరోజు దురదృష్టం ఏమిటంటే మళ్ళీ దీని పేరు మీద మరొక మోసం కూడా మొదలైపోయింది. మీరు పట్టణాల్లోకి వెళ్తే ప్రతి చోట న్యాచురల్ ఫార్మింగ్ తో పండించిన బియ్యం ఈనాడు బోర్డు పెడతాడు. ఎవడికి తెలుసు? ఒక 4 బియ్యాల పేర్లు చెప్పండి అంటే మన పిల్లలకి ఏమి రాదు. ఒకవేళ చెప్తే HMT అని చెప్తారు, లేకపోతే హజార్దస్ ఇట్లాంటి నంబర్లు వచ్చేసాయి అవి చెప్తారు, కానీ మన దేశీయ విత్తనాల సంగతి తెలియదు. ఈరోజు మేము అక్కడ ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయంలో ఆలయం ప్రధానము, ఆలయం ద్వారా కొంత ఆధ్యాత్మికకు సంబంధించింది, దాన్ని మరీ విస్తృతంగా చర్చలోకి వెళ్లకుండా ప్రధానంగా కేంద్రంగా దాన్ని పెట్టుకొని దాని చుట్టూ అల్లినటువంటిదే మా పల్లె. అక్కడ 5 అంచెల విధానంలో దాదాపు 54 రకాల పళ్ళ చెట్లు. మామిడి అంటే మామిడి ఒకటే, మళ్ళీ మామిడిలో 10 ఉన్నాయి కదా అని ఆ 10 లెక్క పెట్టి 56 కాదు. అట్లంటే ఇక్కడ కూడా ఒక 100 రకాలు ఉండి ఉంటాయి. అట్లా కాదు, మామిడి అంటే మామిడి ఒకటే, అరటి అంటే అరటి ఒకటే. అరటిలో నా దగ్గర 8 ఉన్నాయి, మామిడిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అలాంటి 54. ఆ 54లో 12 రకాలు ప్రధానంగా ఇప్పుడు ఈసారి నల్లమల నుంచి వచ్చామన్నారు. అడవిలో మనిషి ప్రమేయం లేకుండా భగవంతుడు తన విధానంలో పుట్టించినటువంటి పళ్ళ జాతి చెట్లు ఈరోజు సగానికి పైగా అంతరించిపోయాయి. అసలు ఈ తరానికి, ఈ తరం కాదు, పట్టణంలో ఉన్న ఏ తరమైనా సరే
వాడికి ఏమీ తెలియదు. చదువుకుంటున్నామని అనుకుంటున్నాము మన పిల్లలు, కానీ నంబర్ గేమ్లో పడిపోయినారు, కానీ నిజమైన జ్ఞానానికి సంబంధించింది శూన్యం. అసలు ఆ వ్యవస్థను చూడండి, భగవంతుడి విధానంలో ఆ మొక్కలకు సంబంధించిన ఉన్నటువంటి జ్ఞానంలో మానవుడికి బహుశా 1% కూడా లేదు. అయినా వీడు విరవీగుతాడు, నేను చంద్రమండలం మీద పోగలుగుతున్నానని. పక్కనున్న మొక్క దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం పొందలేము. మీలో చాలా మందికి తెలియదు ఒక్కొక్క మొక్కకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి. ఒక మొక్కకు సంబంధించిన ఔషధాన్ని నేను సంవత్సరంలో ఒక్కరోజు వాడతాను, మాఘ పౌర్ణమి రోజు. అది ఆ ఒక్కరోజు మాత్రమే ఔషధాన్ని ఇస్తుంది. సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇది. అది ఆ ఒక్కరోజే ఔషధం, తెల్లారితే అది ఒట్టి పసరు. అంటే మాఘ పౌర్ణమి రోజు చంద్రకిరణాల నుంచి వస్తున్నటువంటి ఆ వెన్నెల కిరణాల్లో ఉండే ఔషధ లక్షణాన్ని తను స్వీకరించి ఆ ఒక్కరోజు తన ఔషధ విలువల్ని బయటికి ఇస్తుంది. తద్వారా ఈరోజు అడుగడుగున వెలిసినటువంటి ఏమంటారు ఫెర్టిలిటీ సెంటర్స్, పిల్లల్ని దంపతులకు బిడ్డల్ని పుట్టించడానికి అడుగడుగున హాస్పిటళ్ళు. మా దగ్గర మన బాల్యంలో అయితే బహుశా హైదరాబాద్లో కూడా ఒకటి ఉండేదో లేదో, అట్లాంటిది ఇలా జిల్లాల్లో తాలూకాల్లో కూడా పెరిగిపోయాయి. ఆ మొక్క ఆ ఒక్కరోజు ఇచ్చేటువంటి ఔషధం ద్వారా 70% మంది దంపతులకి గత 5 సంవత్సరాలుగా మేము ఈ ఔషధాన్ని ఇస్తే పిల్లలు పుడుతున్నారు. రూపాయి ఖర్చు లేదు. ఆ మొక్కకి సంవత్సరంలో ఈ రోజే మాఘ పౌర్ణిమ అని ఎవడు చెప్తున్నాడు? మనం ఏదైనా ఒక తిథి కావాలంటే క్యాలెండర్ తిప్పితే కానీ, లేకపోతే ఇంకేదో పంచాంగం చూస్తే కానీ మనకు తిథులు తెలియవు. మొక్కలకు ఎట్లా తెలుస్తున్నాయి? మీరు ఏ పండుగ అయినా తీసుకోండి, మనది ప్రతి దానికి సైన్స్ రీజనింగ్ ఉంది. అది ఫలానా రోజు, మీరు దసరాని తీసుకోండి, దసరా దశమి నాడు వస్తుంది. అన్ని పూజలు మనం దసరాకి మామూలు పండుగలకైతే ఉదయం పూట చేస్తాం, దసరా నాడు సాయంకాలం చేస్తాం. సాయంకాలమే ఆ పర్టికులర్ మొక్క దగ్గరికి వెళ్తాము. కారణము దశమి వెన్నెల రోజు ఆ చంద్రకాంతిలో, ఆ ఋతువులో, ఆ నెలలో ఆశ్వీజ మాసపు దశమి నాడు కురిసేటువంటి చంద్రకాంతిలో ఉన్నటువంటి ఔషధ విలువలు ఆ శమీ వృక్షం మీద పడడం వల్ల తన చుట్టూతా అది తన ఔషధ విలువల్ని వెదజల్లడం వల్ల అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ దాన్ని పీల్చుకోవడం వల్ల మానసికంగా దృఢవంతులు అవుతారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని దసరా అట్లా చేసుకోవాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇలా ప్రతి ఒక్క దానికి మనం ఆలోచించుకుంటూ పోతే దీని వెనకాల అంతా సైన్స్ ఉంది. నా ప్రకృతి వ్యవసాయంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను. మీరు ఎప్పుడన్నా రండి, నేను అక్కడ అవైలబుల్ ఉంటాను. అందులో మా ప్రమేయం అంటూ ఏమీ ఉండకుండా ప్రకృతి తనంత తానుగా ఎట్లా మనకు సహకరిస్తుంది అది చేసుకోవడమే ఈ పాలేకర్ విధానంలో. దీంట్లో మనకు ఖర్చు లేదు. లేబర్ అంటారా, 5 లేయర్ మోడల్ కనుక వేసుకుంటే మీకు ఇందాక నాతో మిత్రులు అన్నారు, లేబర్ రెడ్డి గారు ఎక్కడ మీతో పాటు ఉండే కదా, లేబర్ కష్టంగా ఉందని అన్నారు. అడవిలో ఏ లేబర్ పని చేస్తున్నాడు? అడవిలో అన్ని పనులు ఎందుకు పండుతున్నాయి? మీరు అడవిని సృష్టించుకోవడమే. మీ పొలాలలో మీరు అడవిని ఎంత సృష్టించుకుంటే మీకు పెద్దగా లేబర్ అవసరం లేకుండానే భగవంతుడు ఈ సృష్టి విధానంలో అన్నీ ఇస్తాడు. కాకపోతే దాన్ని ఎట్లా చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. గురువులు చాలా మంది నేర్పే వాళ్ళు ఉన్నారు. మా ప్రాంతానికి వస్తే మేము పిల్లలకైతే నేర్పించగలుగుతాం. నా దగ్గరికి ఇప్పుడు లక్ష్మణ కూడా ఇక్కడ పిల్లల్ని టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నామని చెప్పారు. కొంచెం భిన్నంగా లక్ష్మణ చేస్తున్న దానికి భిన్నంగా మొదటి నుంచి అన్ని నేర్పిస్తాం. బెల్లం వండితే మేము బెల్లం వండుతాం. ఏ విధమైనటువంటి కెమికల్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ లేకుండా పండించేటువంటి చెరుకు ద్వారా బెల్లం సంవత్సరానికి 2 నెలలు బెల్లం వండుతాం. బెల్లం వండేటప్పుడు ఈ పిల్లలందరినీ పిలుస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్ పిల్లలు వస్తారు మా దగ్గరికి. చెరుకు నరికే దగ్గర నుంచి బెల్లం తీసే వరకు చివరికి
వాళ్ళు బెల్లంతో చేసుకున్నటువంటి వాళ్ళ చేతులతో చేసుకున్నటువంటి పదార్థాలు తినడం వల్ల నా లక్ష్యం ఏమిటంటే నా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థి వారి జీవిత కాలంలో నాతో గడిపినటువంటి ఈ క్షణాల్ని మర్చిపోకూడదు. అట్లయితేనే నా జన్మ సార్థకమైనట్టు. లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్ళి తెల్లవారు మర్చిపోతే భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని తద్వారా మనం ఏదైతే ముందు తరానికి అందించాలనుకుంటామో అది కోల్పోయినట్టు అవుతామని. లక్ష్మణ ముందు ముందు మీరు కూడా ఇలాంటి వాటిని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయండి. ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వగలగాలి. చెప్పడం అందరు చెప్తారు. ఇవాళ సెల్ ఫోన్లో విస్తృతమైనటువంటి సమాచారం ఉంది. సమాచారం తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని జ్ఞానంగా మలుచుకోవడం వేరు, జ్ఞానంగా మలిచిన దాన్ని ఆచరించడం వేరు. చివరికి ఆచరించడం వల్లనే ఫలితం, కానీ మీరు తెలుసుకోవడం వల్లనో ఇంకొక దాని వల్లనో ఉపయోగం లేదు. ఇందాక గురువు గారు చెప్పినట్టుగా, నరేందర్ గారు మీరు చెప్పినట్టుగా ఇన్ని జరుగుతున్న విషయాలు మన చుట్టూ, ఇంత విధ్వంసం జరుగుతుంది, కానీ ఎవరికి వాళ్ళము ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతున్నాం. అలా జరిగినప్పుడు దీన్ని ఎవడు కాపాడాలి? ఎవడో ఒకడు రావాలంటే ఆ ఎవడో ఒకడు మనం ఎందుకు కాకూడదు? తల్లిదండ్రులకి శివాజీ అని పేరు పెట్టగానే పూనకం వస్తుంది, చప్పట్లు కొడతారు. కానీ వాళ్ళ ఇంట్లో మన్మటి రూపంలో ఒక శివాజీ పుడితే ఎవరా బుద్ధి లేదారా, పడైపోతున్నామని మనమే అంటాం. మన ఇంట్లో శివాజీ పుట్టకూడదు, పక్కింట్లో పుట్టాలి. మనం ఆ పని చేయకూడదు. మా వ్యవసాయ విధానంలో లాక్డౌన్ అని ఒక పసుపును పండిస్తున్నాం. అన్ని ఔషధ విలువలతో కూడిన వాటిని ప్రధానంగా అంతరించిపోతున్న పళ్ళ మీద దృష్టి పెడుతున్నాం. భగవంతుడు భౌగోళికమైన పరిస్థితులకు అనుగుణంగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ మొక్క పెరగాలనేది ఆయన శాసనం. అది మనం మన దగ్గర మన పక్కన ఆరోగ్యకరమైనటువంటి అడవి జీడి పండు ఉందనుకోండి. అడవి జీడి ఎంతమందికి తెలుసు? జీడి పండు ఒకరిద్దరు ముగ్గురు నలుగురు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉన్నాయి. ఎంత గొప్ప ఔషధం అది. సంవత్సరంలో ఒకసారి అది డిసెంబర్ జనవరి నెలలో వస్తుంది. అప్పుడు తింటే నరసింహారెడ్డి దొంతి నరసింహారెడ్డి అప్పుడు తింటే మళ్ళీ సంవత్సరం వరకు మనకు దగ్గు రాదు, జలుబు రాదు. ఒక్క సీజన్లో ఆ పండు తింటే 1 year వరకు. అంత గొప్ప ఔషధ విలువలు ఉన్నటువంటి వాటిని ఈరోజు మనము ముఖ్యంగా అడవులలో అయితే ఈ పోడు వ్యవసాయం పేరిట మొత్తం విధ్వంసం చేశారు. అదొకటి కాదు, ఈ ప్రాంతంలో చిటిమిటి పండ్లు అని ఎవరన్నా విన్నారా? చిటిమిటి పండ్లు అవి కూడా మనకు శీతాకాలంలో వస్తాయి. అద్భుతమైనటువంటి ఔషధ విలువలు ఉన్న పండు ఈరోజు కనబడుతున్నాయా? ఇంకొక విషయం ఏంటంటే ఆ చెట్టుని మిగతా చెట్లలాగా ఇక నుంచి పీక్కపోయి ఇంకో దగ్గర పెడదామంటే అది ఉండదు. అది 2 రాళ్ల మధ్యనే మొలుస్తుంది. దాన్ని మీరు తీసి ఇంకో దగ్గర పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే అది తనకు తానుగా ఎంత ఓటర్ ఉంటారు కదా మన మనుషుల లోపల అంతరంగంలో ఉండేవని, అది అలాంటి మొక్క తనకు తాను భయంతో చచ్చిపోతుంది. అది మీరు ఇక్కడ ఇందాక చూశాను, లజ్జ అనే ఒక మొక్క ఉంది. దాన్ని ఏమంటారు? టచ్ మీ నాట్, రాజవంతి. సో దాని అత్తిపత్తి, కానీ దానికి అద్భుతమైన పేరు మాత్రం లజ్జ. సిగ్గుతో ముడుచుకుపోయేదనేటువంటి అర్థంలో సంస్కృతంలో దాన్ని లజ్జ అంటారు. ఇంకొక దాన్ని అతి లజ్జ అంటారు. 2 అందులో టచ్ చేయగానే అది ముడుచుకుపోతుంది. ఎంత అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కల్ని భగవంతుడు మన చుట్టూ పెట్టారు. మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు. అడవిలో ఇంకొక మొక్క ఉంటుంది, అడ్డతీగ. మన కాలు పొరపాటున దాని మీద పడితే అది ఒక రసాయనాన్ని విడగలుగుతుంది. అది పీల్చుకుంటే 8 గంటల పాటు మనకు అనెస్థీషియా ఇచ్చినట్టు బాడీ పనిచేస్తుంది, కానీ మైండ్ పనిచేయదు. తిరుగుతూనే ఉంటాడు వాడు అడవిలో. ఇంత సృష్టి
భగవంతుడు ఇన్ని వైవిధ్యాలతో ఇన్ని జీవులతో ఆనందంగా గడపమని మనల్ని పంపించాడు. మనకంటే ముందే అవి ఉన్నాయి, వాటి తర్వాత మనం వచ్చాం భూమిపైకి. మనం ఒక్కొక్క దాన్ని విధ్వంసం చేసి లేకుండా చేసి మనమే బతకాలనుకుంటున్నాం. కానీ అలా బతకడానికి అవకాశం లేనే లేదు. భూమి ఎప్పుడెప్పుడు మానవుడు భూమిని విధ్వంసం చేస్తూ పంచభూతాలని నష్టం కలిగిస్తున్నాడో అప్పుడప్పుడు తనను తాను సవరించుకుంటుంది. 1400 కోట్ల పైచిలుకు భూమి వయస్సులో ఎన్నో మహోత్పాతాలు, మానవుడు పూర్తిగా పోయినా మళ్ళీ కొత్తగా మానవుడు వచ్చినటువంటి. కాకపోతే మనకు బాధ ఏంటంటే మనం చూస్తూ ఉండగా ఈ విధ్వంసాన్ని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఒక బాధ. వీటినన్నింటినీ కాపాడుకోవాలనేటువంటి ఒక చింతన. 40 మంది ఉన్నారా, 4 ఉన్నారా అని కాదు. ఈ 40 మందిలో 4 అయినా ఇక్కడ పెట్టినటువంటి విత్తనాల్లోకి వెళ్ళి ఆ విత్తనాల్ని మళ్ళీ రక్షించుకునేటువంటి విధానానికి మనమందరం పూనుకుంటే ఎక్కువ కాలం కాదు. కరోనా వచ్చి మనకు చాలా నేర్పించిపోయింది. కరోనా నష్టం చేసిందా లాభం చేసిందా అంటే నాలాంటి మూర్ఖుడు మాత్రం లాభమే చేసిందని చెప్తాడు. కనీసం మనిషికి తెలిసి వచ్చింది, నువ్వు ప్రకృతిలో సుప్రీం కాదు, నువ్వు ప్రకృతిలో భాగం మాత్రమే, నువ్వు నియంత్రవు కావు, ప్రకృతిని నియంత్రించలేవు అని కరోనా మనకు నేర్పింది. దాని తర్వాతే ఇంతమంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద పడ్డారు. అంతకుముందు పిలిచి మాట్లాడితే వాడు వచ్చేవాడు కాదు. ఇప్పుడు మీటింగ్ పెడితే వస్తున్నారు. సరే, వాళ్ళు వెళ్ళి చేస్తున్నారా లేదా వేరే విషయం, కానీ ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ దొరుకుతాయని. విజయరామ్ అనే మహానుభావుడు ఒక చిన్న షాప్ పెడితే మీరు సాయంకాలం ఉదయం వెళ్ళి చూడండి, కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇద్దరు లోపలికి వెళ్ళి బయటకు వస్తే కానీ ఇద్దరు లోపలికి వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ నమ్మకంతో కూడినటువంటి గింజలు దొరుకుతున్నాయని ప్రచారంలో ఉండడం, ఆయన అంత నమ్మకంగా వాటిని అందించడం. మిగతా చోట్ల బోర్డు ఉంటుంది కానీ అందులో ఉన్నది నిజమా అనేది ఎవరికి తెలియదు. నిజంగా మన దగ్గర ఏముంది, మీరు బియ్యాన్ని చేతులు పెట్టుకొని ఇది ప్రకృతి ప్రకారంగా పండించారు, లేకపోతే ఇది రత్నచోడు, ఇది రాజముడు, ఇది మాపిల్ల సాంబా, ఇది బహురూపి, ఇలా ఇన్ని పేర్లు బియ్యాన్ని చెప్తే ఎవరు గుర్తుపడతారు? నోట్లో వేసుకుంటే కూడా చెప్పలేని స్థితి కొన్నిటికి. కేవలం నమ్మకం. ఆ నమ్మకాన్ని రైతు పూర్తిగా అదే నమ్మకంతో పనిచేయగలిగితే డబ్బుకు కొదవలేదు. చదువుకుంటున్న పిల్లలు ప్రత్యేకంగా మీకోసం నా విజ్ఞాపన ఏమిటంటే, రాబోయే 10 ఏళ్ల తర్వాత ఈ భూమి మీద గొప్ప వ్యాపారం ఏదైనా ఉందంటే అది వ్యవసాయం చేయడమే, ప్రకృతి వ్యవసాయం చేయడమే, ఇంకోటి లేనే లేదు. ఇంత డబ్బు మీకు ఇంకెందులో దొరకదు. నేనే దానికి ఎగ్జాంపుల్. మామూలుగా బియ్యం మీకు బయట మార్కెట్లో 40 రూపాయల నుంచి 60-65 రూపాయలు ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ ఉందా? 65, 70, 75 అంతే కదా. మీకు జై శ్రీరామ్ అనేటువంటి అదే ఇప్పుడు కొద్దిగా మార్కెట్ నేలుతున్నటువంటి బియ్యంగా కనబడుతుంది. చెప్తారు చాలా మంది. అదే బాపట్ల మసూరి 65-70 రూపాయలకు మించలేదు. కానీ నేను ఇదే మా పిల్లల సాంబాని 200 రూపాయలకు అమ్ముతాను. బెల్లం బయట మార్కెట్లో 40-45 రూపాయలు, నా బెల్లం 120 రూపాయలు. లేదు అంటే 10 రోజులు నిలబెడతారు. గానుగా నడిస్తే ఆ గానుగ దగ్గర నిలబెడతారు, గానుగ అయినాక ఆ ఆయిల్ తీసుకెళ్ళడానికి. కారణం ఏమిటి? ఒకటి ఆధ్యాత్మిక సంస్థ, రెండవది నమ్మకం. వాళ్ళ కళ్ళ ముందు ఈ వ్యవసాయం కనపడుతుంది. అరటి పళ్ళు నా దగ్గర 8 రకాలు ఉన్నాయి, దాదాపు 80 రూపాయల నుంచి 100 రూపాయలు, బయట 35 రూపాయలు. ఎందుకు కొంటున్నారు? కరోనా నేర్పించింది, బిడ్డ ఇది తినకపోతే మీ లోపల రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుంది, బయట నుంచి అన్ని దాడి చేస్తాయి. అప్పుడు నీ డబ్బు నిన్ను కాపాడలేదు, ఈ గింజలే కాపాడతాయి, ఈ ఆహారమే కాపాడుతుంది. అలా తెలుసుకున్న వాళ్ళందరూ
లైన్ కట్టేస్తారు. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి రైతులు సిద్ధం కండి. డబ్బు గురించి మీరు మర్చిపోండి. రేపు రాబోయే మీ తరానికి మీ క్షేత్రం గింజల రూపంలో మీకు అనంతమైనటువంటి ధనాన్ని, అంతకు మించి సంతృప్తిని, అంతకు మించి మానసిక ప్రశాంతతని, సమాజంలో గౌరవాన్ని, ఈ 4 విషయాల్ని ఈ వ్యవసాయం ద్వారా మనం పొందుతాం. ఇవాళ మిగతా వ్యాపారాల డబ్బు సంపాదిస్తుండొచ్చు, కానీ గౌరవం ఎంత పొందుతున్నాడంటే క్వశ్చన్ మార్క్. మీరు ఏ వృత్తి అయినా చెప్పండి, ఇవాళ ఈ వృత్తిలో గౌరవం పొందుతున్న వాడు, ఇందాక అన్నారు కదా, ఇందాక నేను విన్నాను బయటికి లోపల నుంచి మాటలు వస్తున్నాయి ఏమంటే వ్యవసాయదారునికి పెళ్లి కావాలంటే పిల్లనియట్లేదు. నిజమే, కానీ రేపు ఇదే వ్యవసాయదారుడు ఎవరైనా ఉంటే వానికే బిడ్డనియడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే వాడికి మాత్రమే పిల్లలు పుడతారు, బయట వాడికి పిల్లలు పుట్టారు. ఎవరికి ఇస్తావు అప్పుడు నువ్వు? నీకు మన్నం ఇచ్చే వాడికి నువ్వు నీ బిడ్డలు ఇస్తావా? లేకపోతే ఆకాశంలో విహరించేటువంటి వాడికి నీ బిడ్డలు ఇస్తావా? పరిస్థితి మారుతుంది. ఆ పరిస్థితికి మనం ఈరోజు ఉన్న వాళ్ళము దానికి అనుగుణంగా మన ఆలోచనను మార్చుకొని అటువైపు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మన పిల్లలే అగ్రభాగాన ఉంటారు. ఈరోజు మనం వెనకాల ఉన్నాం, పర్వాలేదు. ఒక మహాకవి అంటాడు, ఒక ఊరేగింపు కొనసాగుతుంది, నువ్వు చిట్ట చివరిలో ఉన్నావు, పర్వాలేదు, చిట్ట చివరైనా నడువు వదిలిపెట్టకు. ఒకరోజు వాళ్ళంతా వెనక్కి తిరుగుతారు. వెనక్కి తిరిగినప్పుడు ఎవడు ముందటుంటాడు? నువ్వే ముందటుంటావు. కానీ నిన్ను అడగని మానకు. మనం ప్రయాణం చేద్దాం. ఇలాంటి పెద్దలందరూ మనకు సహకరిస్తూనే ఉంటారు. ఈ భూమి మీద దాతలకి కొదవలేదు. మంచి పని చేస్తున్నారంటే దాతలు ముందుకు వస్తారు. ఈ విత్తన విధానంలో, ఈ వ్యవసాయ విధానంలో నేను నేర్చుకున్నది ఇది. రాబోయే తరం ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారానే నిలబడుతుంది. ఇది మాత్రమే వాళ్ళకి సంపదనిస్తుంది, ఇది మాత్రమే వాళ్ళకి తృప్తినిస్తుందని భావన చేస్తూ నన్ను పిలిచి 4 మాటలు చెప్పమన్నారు. నేను వ్యవసాయం గురించి ఎక్కువ చెప్పకుండా మిగతా సైడ్ విషయాలే అట్లా స్పృశించాను. కారణం నా కోరిక ఏమిటంటే చెప్పేది కాదు, చూసేది, నోటితో రుచి చూసేది, భోజనం చేసేది. నా దగ్గర ఒక పూట అన్న, మీరు భోజనం చేశారు కదా, ఒక పూట భోజనం చేస్తే అక్కడ నేనేం చేస్తున్నానో భగవంతుడు చెప్తాడు, నేను చెప్పుకోవాల్సిన పనిలే. ఇంతసేపు నన్ను భరించి విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మా పల్లెకు రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ, అక్కడ జరిగే విషయాల్ని స్వయంగా మీరు పరిశీలన చేసి మీ అనుభూతి ద్వారా పొంది రాబోయే మీ తరాన్ని, మీ తర్వాతి తరాన్ని దానికి సిద్ధం చేయండి అని చెబుతూ, విజయం ఖచ్చితంగా మట్టిదే. మట్టికే అంతిమ విజయం. మధ్యలో ఎన్ని వచ్చి ఎన్ని పోయినా ఏది నిలబడిగేది కాదు. ఈ శరీరం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. మేము ఆధ్యాత్మిక ప్రకృతి విషయంలో ఒకటే చెప్తాం, భగవంతుని సృష్టి విధానంలో మీ కంటికి కనిపిస్తున్నది లేదా మీరు దాన్ని పట్టుకుంటే మీకు అనుభూతినిస్తున్నది ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో తిరిగి అక్కడక్కడికే వెళ్ళిపోతాయి. ఈ శరీరంలో నీరుంది, ఇది పడిపోయిన తర్వాత నీటిలో కలిసిపోతుంది. ఈ శరీరంలో గాలి ఉంది, అనంత వాయువులో కలిసిపోతుంది. ఈ శరీరంలో మట్టి ఉంది, మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరంలో అగ్ని ఉంది, అగ్నిలో కలిసిపోతుంది. ఈ శరీరంలో ఆకాశతత్వం ఉంది, అది ఆకాశతత్వంలో కలిసిపోతుంది. మిగిలింది ఏంటిది మనకు? చివరికి మట్టి. ఈ మట్టిని పరిరక్షించడానికి మీరందరూ చేతులు కలపాలని ప్రార్థన చేస్తూ, అమ్మ నీలమ్మకి భగవంతుడు పరిపూర్ణమైన ఆయుష్నిచ్చి ఈ ఉద్యమాన్ని, ముఖ్యంగా ఎందుకంటే మాతృమూర్తులు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే మరింత ముందుకెళ్తుంది. మగవాళ్ళం మేము ఎంత చేసినా మాతృత్వపు ఛాయని మాత్రం అందివ్వలేము ప్రపంచానికి. మీరు నైతికంగా నిజాయితీతో చేసేటువంటి దీనికి భగవంతుడి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మానవతా మూర్తులు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారి
దంపతులు ఇద్దరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసి నాకు ఇక్కడ చైర్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, నరసింహారెడ్డి సార్ మాట్లాడుతుంటే నిజంగా సార్ నాకు నా నల్లమల్ల మా ఊరు మా పల్లె గుర్తొచ్చింది సార్. చిటిముట్టి పళ్ళు, అసలు ఆ మాట చెప్తే నాకు చిన్నప్పుడు మేము చిటిముట్టి పళ్ళు, జాన పళ్ళు, పరికి పళ్ళు, నకిర పళ్ళు, మామిడి పళ్ళు అసలు చెప్పుకోతే అసలు లెక్కనే లేదు సార్. ఉడుము అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ మన తులసిరావు గారు ఉన్నారని నాకు తెలియదు. ఒక లెక్క ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నల్లమల్ల అడవిలో ఉండే ఔషధ మొక్కల్ని నిజంగా మనము వాడుకుంటే 10 సంవత్సరాల ఉభయ తెలుగు రాష్ట్రాలకు కావాల్సినంత బడ్జెట్ మనకు దొరుకుతుంది. అంత ఔషధ సంపద ఉంది నల్లమల్ల అడవుల్లో. అంతకంటే విలువైంది నల్లమల్ల చెంచులు. అసలు మనము అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలి, ప్రకృతి ఎట్లా ఉండాలంటే మనం నల్లమల్ల చెంచులు చూసుకోవాలి. వాళ్ళు అడవికి వెళ్తే ఒక చెట్టు మీద పండ్లు ఉంటే, ఇప్పుడు సార్ చెప్పిన చిటిముటి పళ్ళు కానీ, నకిర పళ్ళు కానీ, జాన పళ్ళు కానీ, ఏ పళ్ళు అయినా సరే మనం అయితే ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకు రాల్పుకొని ఒక సంచిలో పోసుకొని పోతాం. అదే మా నల్లమల్ల చెంచులు అయితే వాటికి కావాల్సినంత మాత్రమే తిని మిగతాది వదిలేసిపోతాడు. అది మిగతాది మనకు కాదు, రేపు ఎవరో ఒకరికి ఆకలి తీరుస్తుందని చెప్పి ఒక చక్కటి మానవతా మూర్తులు వాళ్ళు. కాబట్టి అంత చక్కటి సంపద మనకున్నది. వాళ్ళు సార్ చెప్పినట్లు చాలా మంది వచ్చి నల్లమల్ల చెంచులు అడుగుతారు, డెవలప్ చేయాలంటే మీకు ఏం కావాలో చెప్పండి. మీకు ఇళ్ళు కావాలన్నా, కరెంటు కావాలన్నా, బోర్లు కావాలన్నా, మిద్దెలు కావాలన్నా, ఏసీలు కావాలన్నా, మీకు రోజు మినరల్ వాటర్ కావాలని అడిగితే వాళ్ళంతా విని నవ్వి సార్ మా తిప్పలు మాకు వదిలేయండి సార్, మేము బతుకుతామని చెప్తారు. మీరు రాకుంటే ఉంటే మంచిదని చెప్తారు. అలాంటిది ప్రకృతి వ్యవసాయం కూడా. ప్రకృతి వ్యవసాయంలో మనం భూమిని చెడగొట్టకుంటే అదే ప్రకృతి వ్యవసాయం అయితే తెలియజేసిన మిత్రులు ఇద్దరు నరసింహారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఈ సెషన్ ముగిసిందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.